హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే వ్యాలిడ్ అనగ్రామ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనగ్రామ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ స్ట్రింగ్. ఏంటి అమెజాన్ అని ఒక స్ట్రింగ్ ఉన్నది అనుకుందాం. అయితే దీనికి అనగ్రామ్స్ అంటే ఏంటంటే మనకి ఒక స్ట్రింగ్ ఉంటది. దాని సైజ్ సేమ్ ఉంటది. ఇందులో కూడా 6 ఉంటాయి. కానీ మనకి లెటర్స్ అనేవి రీఅరేంజ్ అయి ఉంటాయి. అండ్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అవి మాత్రమే వాడాలి. కొత్తవి తీసుకురావద్దు. ఉన్నయి డిలీట్ చేయొద్దు. ఒకవేళ సేమ్ స్ట్రింగ్‌ని రీఅరేంజ్ చేసుకొని, ఇంకొక కొత్త స్ట్రింగ్ చేస్తే, ఆ కొత్త స్ట్రింగ్‌ని అనాగ్రామ్ అని అంటారు. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ZONAAM ఇదొక అనాగ్రామ్. సేమ్ అదే విధంగా ఇంకోటి కూడా ఉంటది. OZNAMA ఇది కూడా ఒక అనాగ్రామ్. సైజ్ సేమ్ ఉన్నది. కొత్త క్యారెక్టర్స్ కూడా ఏమి ఇంట్రొడ్యూస్ చేయలేదు. జస్ట్ రీఅరేంజ్‌మెంట్ చేసినాం అంతే. సో, ఈ స్ట్రింగ్స్‌ని అనాగ్రామ్ అని అంటారు. సో, మన కథలో మొత్తం బిగ్ పిక్చర్‌కొచ్చేసరికి మనకేమున్నది? 2 స్ట్రింగ్స్ ఉంటాయంట. 2 స్ట్రింగ్స్ ఉంటాయి. ఈ 2 స్ట్రింగ్స్ అనాగ్రామ్సా కాదా చెక్ చేయాలి. సింపుల్ ఏమున్నదంటే మనకి నేనేం చెప్పాను? సైజ్ సేమ్ ఉండొద్దు. సైజ్ సేమ్ ఉండాలి. సైజ్ చేంజ్ అవ్వద్దు. అండ్ నంబర్ ఆఫ్ లెటర్స్ యూజ్డ్ మస్ట్ ఆల్సో షుడ్ నాట్ చేంజ్. సో, నంబర్ ఆఫ్ లెటర్స్ యూజ్డ్ అది ఏ విధంగా అనుకుంటాము? ఇప్పుడు మనం నార్మల్‌గా ఇప్పుడు నేను దీన్ని ఈ ఇందులో ఏమేమి లెటర్స్ ఉన్నాయని ఎట్లా కనుక్కోవాలి? ఏమేమి లెటర్స్ ఉన్నాయి? ఎన్ని లెటర్స్ ఉన్నాయి? అవి కనుక్కోవాలి. సో, ఏం చేస్తాం మనం లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావర్స్ చేస్తాం. ఏ ఎంతున్నదో ఒకటున్నది. ప్రస్తుతానికి ఏ ఎంతున్నదో ఒకటున్నది. ఎన్ కూడా ఒకటి కొత్తగొచ్చింది ఎన్. తర్వాత ఏ 2 అయింది. ఓకే 2. తర్వాత జీ ఒకటయింది. ఆర్ ఒకటయింది. జీ ఒకటయింది. ఆర్ ఒకటయింది. ఏ ఇంకొకటయింది కదా! ఓకే 3 అయింది. ఎమ్ ఇంకొకటయింది. సో, ఈ విధంగా చేస్తే మనకి ఒక హాష్ మ్యాప్ వచ్చింది. అబ్జర్వ్ చేయండి. ఇది కీ వాల్యూ, ఇది ఇది కీ, ఇది వాల్యూ. సో, మనము బేసిక్‌గా అలా తీసుకుంటే మనం ఏం డేటా స్ట్రక్చర్ వాడాలని అర్థమైపోయింది. హాష్ మ్యాప్ వాడాలి. అంతకంటే వేరే ఏం ఆప్షన్ లేదు. సో, హాష్ మ్యాప్ వాడితే అయిపోతది. తర్వాత ఇది ఏంటి? ఇది అనాగ్రామ్ స్ట్రింగ్‌కి. ఇది ఏంది? ఫస్ట్ స్ట్రింగ్‌కి. సెకండ్ స్ట్రింగ్ చూసుకుందాం. ఎన్ఏజీఏఆర్ఏఎం. దీనికి హాష్ మ్యాప్ చూసుకుందాం. ఏ ఎంతున్నయి? 1, 2, 3 ఉన్నాయి. ఓకే. రైట్. ఇది కూడా సేమ్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు చేయొచ్చు. కానీ నేను ఫాస్ట్‌గా చేయడానికి విజువలైజ్ చేస్తున్నాను. ఫాస్ట్ చేసేసుకుంటున్నాను. ఎన్ 1 ఉన్నాయి. జీ ఎంతున్నది? జీ ఒకటే ఉన్నది. ఆర్ ఎంతున్నది? ఆర్ ఒకటే ఉన్నది. ఎం ఎంతున్నది? ఎం కూడా ఒకటే ఉన్నది. సో, 2 హాష్ మ్యాప్స్ ఒకవేళ సేమ్ ఉంటే అది అనాగ్రామ్. లేదు అంటే కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఆర్ఏటీ. ఆర్ ఎంతున్నది? 1. ఏ ఎంతున్నది? 1. టీ ఎంతున్నది? 1. ఇక్కడ చూసుకుందాం. సీఏఆర్. సీఏఆర్ కదా! సీఏఆర్. ఏ ఎంతున్నది? ఒకటున్నది. ఆర్ ఎంతున్నది? ఒకటున్నది. కానీ ఇక్కడ టీ బదులు సి ఉన్నది. సి ఒకటున్నది. సో, ఈ 2 సేమ్ ఉన్నాయా? కాదు. 2 సేమ్ లేవు కాబట్టి ఫాల్స్ వచ్చింది. సో, ఈ బేసిక్ లాజిక్ తోటి మనం కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి చూద్దాం. అసలు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏం చేసామని చెప్పాను కదా! గైస్ సింపుల్‌గా ఒక డిక్షనరీ తీసుకోవాలి. యాడ్ చేయాలి. 2 సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. అంతే. చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే. హే గైస్ కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి మనము అనాగ్రామ్స్ ఏ విధంగా కోడ్ అవుతుందో చెక్ చేద్దాం. నేను ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏం చెప్పాను గైస్ మనకి స్ట్రింగ్స్ నుంచి డిక్షనరీస్ లోపల వాల్యూస్ యాడ్ చేయాలని చెప్పా కదా! సో, కొత్త డిక్షనరీ తీసుకుందాం. నేను డిఫాల్ట్ డిక్షనరీ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నా. డిఫాల్ట్ డిక్షనరీ ఎందుకు తీసుకుంటున్నా అంటే మనకి జనరల్‌గా మనం ఏం చేయాలి గైస్ మనం ఏ ఎన్నున్నాయి, బి ఎన్నున్నాయి, సి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అని కౌంట్ చేసుకోవాలి. సారీ కౌంట్ చేసుకోవాలి. అయితే మనం డిఫాల్ట్ డిక్షనరీ తీసుకోకుండా నార్మల్ డిక్షనరీ‌తో తీసుకుంటే అప్పుడు ఏం చేయాల్సొస్తుందనంటే, ఫస్ట్ అన్నిటిని జీరో‌కే ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఏ వాల్యూ 0 టైమ్స్ రిపీట్ అయింది. బి వాల్యూ 0 టైమ్స్ రిపీట్ అయింది. అని ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని నేను 0 లాగా ఇనిషియలైజ్ చేసుకున్నాక అప్పుడు నేను కౌంటర్‌ని అనేది ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. అదే ఈ ఇండివిడ్యువల్ వాల్యూస్ అనేది ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. సో, నేను ఆ విధంగా చేయకుండా నేనేం చేశానంటే డిఫాల్ట్ డిక్షనరీ అని ఒక కాన్సెప్ట్ ఉంటది పైథాన్‌లో. అది ఇంట్రొడ్యూస్ చేస్తా. అది ఇంట్రొడ్యూస్ చేయడం వలన ఏమైతదంటే మనకి బై డిఫాల్ట్‌గా ప్రతి ఒక్క కీ 0 ఉంటది. నేను మాన్యుయల్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 0నే ఉంటది. ఇంట్ వాల్యూ డిఫాల్ట్ డిక్ట్ ఇంట్ 0 ఉంటది. సేమ్ ఇదే విధంగా డిఫాల్ట్ డిక్ట్ లిస్ట్ కూడా ఉంటది. అట్లా ఒక్కొక్కటి ఉంటది. మనకి డిఫాల్ట్ డిక్ట్ ఇంట్ కావాలి. వాల్యూ 0 ఉంటది. లిస్ట్‌లో ఎంప్టీ లిస్ట్ ఉంటది. అది తర్వాత విషయం. ఇప్పుడు ఔట్ ఆఫ్ స్కోప్ అది. ఇప్పుడు డిఫాల్ట్ డిక్ట్ ఇంకొకటి కూడా కావాలి కదా! సెకండ్ స్ట్రింగ్. ఇప్పుడు ఏం చేయాలి? 2 కౌంట్ చేసుకుంటూ పోవాలి. సో, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ ఎస్ డి1 ఆఫ్ ఎస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అంతే కదా! మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ పట్టుకోవాలి. ఆ క్యారెక్టర్ ఎన్ని సార్లు రిపీట్ అయిందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటే ఏ వస్తది. ఆ ఏ వాల్యూ ప్లస్ ఈక్వల్స్ టు 1 0 నుంచి 1 అయితది. సేమ్ అదే విధంగా ఎన్ ప్లస్ ఈక్వల్స్ టు 1 ఇంకొకటి అయితది.
ఇప్పుడు ఇంకో స్ట్రింగ్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ టీ సేమ్ ఇది d2 ఆఫ్ ఎస్ సారీ టీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏం చేయాలి? రెండు డిక్షనరీస్ రెండు సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. రెండు సేమ్ ఉన్నాయా లేదా ఎలా చెక్ చేస్తాం? ఇంకోటి నేను ఒక థింగ్ మర్చిపోయాను. అనగ్రామ్స్ కి ఇంకో కండిషన్ ఉన్నది. రెండు సైజు సేమ్ ఉండాలి. రెండు సైజు సేమ్ ఉంటేనే అవి అనగ్రామ్స్ అవుతాయి. సో అది చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ లెన్ ఆఫ్ ఎస్ నాట్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ టీ అయితే అప్పుడు ఏం చేయాలి? అది అనగ్రామ్ కాదని డైరెక్ట్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇంకా వేరే ప్రాసెసింగ్ చేయాల్సిన అవసరమే లేదు. రిటర్న్ ఫాల్స్. లేకపోతే ఒకవేళ రెండు సేమ్ ఉంటే అప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అప్పుడు అది ఎట్లా చెక్ చేసుకోవాలి? రెండు క్యారెక్టర్ సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అది చూద్దాం ఇప్పుడు. సో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి, అందుకే ఇట్లా తీసుకుంటున్నాం. ఇప్పుడు కీ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. కీ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది? ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఏ వాల్యూ అనేది కీలో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇదే ఏ ఎన్నిసార్లు రిపీట్ అయిందో లేదా చెక్ చేసుకుందాం. ఇఫ్ d1 ఆఫ్ కీ డబల్ ఈక్వల్ టు d2 ఆఫ్ కీ అంటే కీలో ఏ ఉంటుంది. d1 ఆఫ్ ఏ డబల్ ఈక్వల్ టు d2 ఆఫ్ ఏ అంటే రెండు ఏలు సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే అప్పుడు కంటిన్యూ అంటే ఏం చేయొద్దు. ఒకవేళ రిపీట్ కాకపోతే రిటర్న్ ఫాల్స్. అంతే, ఇక మళ్ళీ వేరే ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. లేదా మనం ఇక్కడ రాసుకుందాం. ఒకవేళ నాట్ ఈక్వల్ టు అయితే రిటర్న్ ఫాల్స్. అవసరమే లేదు ఇక మనకి చెక్ చేయాల్సిన. ఓకే, ఇవన్నీ అయినాయి. అయినా కూడా మనకి రెండు సేమ్ ఉన్నాయి. రెండు డిక్షనరీస్ సేమ్ ఉన్నాయి. రెండు డిక్షనరీస్ సేమ్ అంటే అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ ట్రూ. అంతే. ఇక్కడ ఎల్స్ అని పెడదాం. ఎల్స్ అని పెడితే అప్పుడు మనకి ఇన్పుట్ అవుతుంది. ఓకే, రిటర్న్. ఇప్పుడు సబ్మిట్ చేసి చేద్దాం. చలో మన కోడ్ యాక్సెప్ట్ అయిపోయింది. గైస్ ఇంకో విషయం చెప్పడం మంచిదా, పైథాన్లో ఇంకో అల్టిమేట్ ఫంక్షన్ ఉంది. ఏంటంటే మనకి ఇదంతా కోడ్ ఉంది కదా, ఇన్ని లైన్స్ రాసినాం కదా, ఇన్ని లైన్స్ కాకుండా సింగిల్ లైన్లో అయిపోతుంది కథ. అది చూసుకుందాం. అయితే మనం బేసికల్ ఏం చేసినాం, మనము ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనం కౌంట్ చేసినాం. సో మనకి పైథాన్లో బై డిఫాల్ట్ కౌంటర్ ఒకటి ఉంటుందంట. కౌంటర్ ఏం చేస్తుంది అంటే కౌంటర్ విల్ రిటర్న్ డిక్షనరీ ఆబ్జెక్ట్. ఇది ఏం చేస్తుంది? ఒక స్ట్రింగ్ లో ఏ క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉన్నాయో అది డిఫాల్ట్ గా డిక్షనరీ రిటర్న్ చేస్తుందంట. సో ఒకవేళ d1 ఈక్వల్స్ టు ఇది, తర్వాత d2 ఈక్వల్స్ టు కౌంటర్ ఆఫ్ ఎస్ అనుకోండి, పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇది ఒక డిక్షనరీ అవుతుంది. ఆ రెండు సేమ్ ఉంటే రిటర్న్ ట్రూ, లేకపోతే ఫాల్స్. ఇంకా అడ్వాన్స్ గా రాసుకుందాం. మనం ఏం చేద్దామంటే మనం ఏం చేయాలి? బేసిక్గా రెండు సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. సో రిటర్న్ డబల్ ఈక్వల్ టు కౌంటర్ ఎస్ డబల్ ఈక్వల్ టు కౌంటర్ టీ. ఇది ఒకటి డిక్షనరీ రిటర్న్ చేస్తుంది, ఇది ఒక డిక్షనరీ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ రెండు సేమ్ ఉన్నాయి అనుకో, రెండు సేమ్ ఉన్నాయంటే బూలియన్ ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుంది. ఇది బూలియన్ ఎక్స్ప్రెషన్ కదా, ట్రూ అవుతుంది. మనకు అదే కావాలి కదా, రెండు సేమ్ ఉంటే ట్రూ రావాలి, రెండు సేమ్ లేకపోతే ఫాల్స్ వస్తుంది. అంతే. సబ్మిట్ కొట్టి చెక్ చేద్దాం. ఎస్, మన కోడ్ యాక్సెప్ట్ అయిపోయింది ఈ కౌంటర్ లాజిక్ తోటి కూడా. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ చూద్దాం ఈ కోడ్ ఏ విధంగా ఉంటుంది. గైస్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం ఏం చేస్తాం గైస్, మనము ప్రతి ఒక్క స్ట్రింగ్ ని లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావెల్ చేస్తాం. రెండు సార్లు ట్రావెల్ చేస్తున్నాం అంటే బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎన్. మనకి ఇంకోటి అబ్జర్వ్ చేయండి, నేను డిక్షనరీలో ఇన్సర్ట్ చేస్తున్నా, డిక్షనరీలో నుంచి వాల్యూ తీస్తున్నా, అవన్నీ కాన్స్టెంట్ టైం ఆపరేషన్స్. అందుకే నేను టైం కాంప్లెక్సిటీలో రాయలేను నేను. ఓకే, అదే మన పెద్ద కన్ఫ్యూజన్. ఇంకోటి ఏంది? డిక్షనరీ సైజ్. డిక్షనరీ తీసుకుంటున్నాం కదా, డిక్షనరీ లోపల వాల్యూస్ ఉంటాయి కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఉంటాయి కరెక్టే, కానీ ఏం వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, అది ఇంపార్టెంట్. మనకి బై డిఫాల్ట్ కాదు, అట్ ఫస్ట్ ఏం వాల్యూస్ ఉంటాయి? ఏ ఎన్నిసార్లు రిపీట్ అయింది, బి ఎన్నిసార్లు రిపీట్ అయింది, సి ఎన్నిసార్లు, అట్లా ఏ నుంచి జెడ్ వరకు. అంటే అబ్జర్వ్ చేసుకోండి, మనకి క్యారెక్టర్స్ అనేది 26 ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉండవు కదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో మన డిక్షనరీ సైజ్ ఎంత అవుతుంది? అట్మోస్ట్ 26 ఉంటుంది. 26 అంటే పెద్ద కోదు. సో నేను బిగ్ ఆఫ్ 26 రాసుకోవచ్చా? ఇది కాన్స్టెంటా? బిగ్ ఆఫ్ 26 అంటే బిగ్ ఆఫ్ 1 రాసుకోవచ్చా? సో దీని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అవుతుంది. మనం అనుకుంటాం బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. అరే ప్రతి ఒక్క క్యారెక్టర్ స్టోర్ చేసుకుంటుంది కదా, ప్రతి ఒక్క క్యారెక్టర్ స్టోర్ చేసుకుని కరెక్టే, కానీ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. 26 కాన్స్టెంట్. సో టైం కాంప్లెక్సిటీ మనకి కాన్స్టెంట్ అవుతుంది. గైస్ ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.